దిస్ ఈజ్ పిపి రావు ఫ్రమ్ ఎంజాయ్ లెర్నింగ్. మార్చి నెల 23వ తారీఖు 2025 సంవత్సరం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో వారికి విద్యార్థులకు వచ్చినటువంటి మార్కుల్ని ఎనాలిసిస్ ని ఏ విధంగా చేయొచ్చు, ఫిల్ అండ్ ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఇందులో ముందుగా మనం స్కూల్ పేరుని రాసుకుంటూ టైప్ చేస్తాం. ఇందులో మనకి హాల్ టికెట్ నెంబరు, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఈ డేటాని అంతా కూడా మనం ఫిల్ చేసుకుంటాం. ఈ టేబుల్ మనకి 120 పిల్లల డేటాని అనాలిసిస్ చేయడానికి పనిచేస్తుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, అలాగే సైన్స్, సోషల్, ఈ 6 పరీక్షలకు సంబంధించిన మార్కుల్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఆ వచ్చిన మార్కుల్ని ఎంటర్ చేయడానికి సపోజ్ ఇక్కడ మార్క్స్ వేసినట్టయితే ఇక్కడ టోటల్ వస్తుంది. అలాగే తను పాస్ అయ్యాడా లేదా అని కూడా తెలుస్తుంది. హిందీకి మనకి 20 మార్కులకి పాస్, 20 మార్కులు వచ్చినప్పుడు విద్యార్థి పాస్ అయినట్టు చూపిస్తుంది. అలాగే తక్కువ మార్కులు వస్తే ఆ విద్యార్థి ఇక్కడ మనకి ఫెయిల్ అయినట్టు చూపిస్తుంది. విద్యార్థి కనుక 20 ఆర్ అబోవ్ 25 మార్క్స్ వేసినట్టయితే విద్యార్థి పాస్లోకి వస్తుంది. ఇక్కడ కూడా పాస్ ఫెయిల్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. విద్యార్థికి వచ్చినటువంటి ర్యాంక్ అని ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ పర్సంటేజ్ తెలియజేస్తుంది ఇతను వచ్చినటువంటి మార్కులు. ఆ పర్సంటేజ్ని బట్టి ఇక్కడ మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్స్ తెలుస్తాయి. విద్యార్థి ఫెయిల్ అయినట్టయితే ఆ విద్యార్థి ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ వేసినట్టయితే సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. సపోజ్ హాల్ టికెట్ నెంబర్ని మనం ఎంటర్ చేసి ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ మనకు తెలుస్తుంది. అంటే మనం ఎంతమంది విద్యార్థులు అయితే పరీక్ష రాశారో వాళ్ళందరూ యొక్క డీటెయిల్స్ని హాల్ టికెట్ ఎంటర్ చేయడం ద్వారా మనకి ఈ సీరియల్ నెంబర్ తెలియజేస్తుంది. దీంతో పాటు ఈ కింద ఇచ్చినటువంటి పాస్, ఫెయిల్, తెలుగులో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, హిందీలో టోటల్గా ఎంతమంది పరీక్ష రాసి పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు, ఈ విధంగా మిగిలిన సబ్జెక్టులు అన్నిటికీ మనకి తెలుస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజ్ కూడా మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. టోటల్ పాస్ పర్సంటేజ్ మనకి మా పాఠశాలకి అయితే 97 మంది విద్యార్థులు ఎంతమంది పాస్ అయ్యారు అనేది టోటల్ పాస్ పర్సంటేజ్ కూడా ఇక్కడ మనకి డేటా అంతా కూడా మనం డివైఓ ఆఫీస్కి వెంటనే ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో జస్ట్ ఈ హాల్ టికెట్ నెంబర్, పేరు ఎంటర్ చేసుకొని మనం సిద్ధంగా ఉంచుకున్నట్టయితే ఒకరు ఈ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసుకుని రిజల్ట్ చూసి మార్క్స్ చెప్తున్నట్టయితే పక్కన మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నట్టయితే ఎట్ ఏ టైం మనకి అనాలిసిస్ కూడా వచ్చేస్తుంది. ఇందులో టాప్ 10 ఎవరు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది.